ఉగాది అంటే కొత్త సంవత్సరానికి తొలి రోజు మాత్రమేనా? ఇందులో జీవన రహస్యాలు, ఆధ్యాత్మిక సందేశాలేమైనా ఉన్నాయా? కొత్త సంవత్సరం ప్రారంభంలో చేసే సంకల్పాలు నిజమవుతాయా? ఆ విశేషాలేంటో తెలుసుకుందాం ఉగాది గురించి నేటి మహర్షి టాక్స్ లో. ఉగాది 2026వ సంవత్సరం మార్చి 19వ తేదీ గురువారం, చైత్ర శుద్ధ పాడ్యమి, శ్రీ పరాభవనామ సంవత్సరం. యుగాది అనే సంస్కృత పదం నుంచి ఉగాది వచ్చింది. యుగానికి ఆది ఈ ఉగాది. అంటే యుగ ప్రారంభానికి ఆది అంటే మొదటి రోజే ఈ ఉగాది అని అర్థం. అందుకే ఇది ఉగాది అయింది. బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించిన రోజు ఈ ఉగాది అని మనకు పురాణాలు చెబుతున్నాయి. చైత్ర శుద్ధ పాడ్యమి రోజున ఉగాదిని తెలుగు, కన్నడ ప్రజలు విశేషంగా జరుపుకుంటారు. సుఖ దుఃఖాల సమ్మేళనం ఈ ఉగాది. బెల్లం తీయగా ఉంటుంది, ఆనందానికి గుర్తు. వేప పువ్వు చేదుగా ఉంటుంది, బాధకు గుర్తు. మిరపకాయ కారం, కోపానికి సంకేతం. చింతపండు పులుపు, ఆశ్చర్యం. ఉప్పు రుచికరమైన అనుభవం. మామిడి వగరుగా ఉంటుంది, కొత్త ప్రారంభానికి సంకేతంగా నిలుస్తుంది. ఈ ఉగాది పచ్చడిలో ఉన్న రుచుల్లాగే మన జీవితం కూడా ఎన్నో భావాల సమ్మేళనమని మనకు సందేశం ఇస్తుంది. అందుకే జీవితంలో సుఖం, దుఃఖం, సంతోషం, బాధ అన్నిటినీ సమస్థితిలో స్వీకరించాలి. ఉగాది రోజున ఇంటిని శుభ్రం చేసుకుని, మామిడి తోరణాలు అలంకరించి, ఇంట్లో పూజ చేసి, ఉగాది పచ్చడి స్వీకరించి, పంచాంగ శ్రవణం ఆలపిస్తాం. అలాగే దేవాలయ దర్శనంతో శుభాశీస్సులు అందుకుంటాం స్వామివారివి. పంచాంగ శ్రవణం ద్వారా భవిష్యత్ దర్శనాన్ని చేసుకోవాలి. గ్రహాల స్థితిగతులు, మన యొక్క భవిష్యత్ ప్రణాళికలు రూపుదిద్దుకుంటుంది ఈ పంచాంగ శ్రవణంతో. ఉగాది అంటే కేవలం క్యాలెండర్లో మార్పు మాత్రమే కాదు, మన జీవితానికి కొత్త సంకల్పాలు చేసుకునే రోజు ఈ ఉగాది. మనలోని పాత ఆలోచనలను, బాధలను, పాపాలను వదిలివేసి కొత్తగా శుభంగా స్వాగతం పలికే రోజే ఈ ఉగాది. అందుకే ఈ ఉగాది నుండి శుభమే ఆలోచిద్దాం, శుభాన్నే స్వాగతిద్దాం. ఉగాది అంటే కొత్త సంవత్సరం మాత్రమే కాదు, కొత్త ఆశలు, కొత్త ఆశయాలు, కొత్త సంకల్పాలు. ఇదే ఉగాది సందేశం. ఇలాంటి మరిన్ని అంశాల కోసం యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లలో ఫాలో కండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మహర్షి టాక్స్, మీ ఆర్కే కొత్తకోటతో. పండుగే కాదు, రోజువారీ విశిష్టత కూడా మిస్ అవుతున్నారా? మన సంప్రదాయం మీ మొబైల్లో ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. వేటు న్యూస్.